హై వ్యూస్. నిన్న మొన్న తిరుమల లడ్డు విషయంలో నేను వీడియోలు ఇస్తున్న మూమెంట్లో కొంతమంది క్రైస్తవులు కూడా కామెంట్స్ పెట్టారు. ఏమనంటే, సార్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు హిందువులకే కాదు సార్, హిందూ దేవులకే కాదు సార్, జీసస్ కూడా వాళ్ళు తీరని ద్రోహం చేస్తున్నారు, జీసస్ చెప్పిన కూడా వీళ్ళు పాటించట్లేదు, క్రైస్తవులు కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు సార్ అన్నారు. ఎందుకు ఆ డైలాగ్ అన్నారంటే నాకు అర్థం కాదు. తీరా నేను చెక్ చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళు ఇదిగో మేము క్రైస్తవులం, జీసస్ని నమ్ముతాం, ఆయన బోధనలు పాటిస్తాం చెప్పట్లా. అదేమంటే మేము హిందీజాన్ని ఫాలో అవుతా ఉంటారు, 4 గంటల మంది బైబిల్ చదువుకుంటా ఉంటారు. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా నేను జీసస్ని ప్రేయర్ చేస్తా, జీసస్ ఫాలో అవుతా అంటాడు. అల్లా విషయంలో ముస్లిం కూడా అలాగే ఉంటారు, నేను శివుడి విషయంలో కూడా అలాగే ఉంటాను. బట్ వాళ్ళేంటి, ఏదో క్రైస్తవం అంటే తప్పు అన్నట్టు, జీసస్ని ఫాలో అవుతామంటే ఏదో పాపం అన్నట్టు బయటికి బిల్డప్ ఇస్తూ, అంటే వాళ్ళ ఉద్దేశంలో జగన్ క్లియర్గా అన్నట్టు చూడండి. ఆయన ఉద్దేశంలో దళితులు అంటే, పేదోళ్ళు అంటే క్రైస్తవులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. మొన్న అదే కదా అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి నా పరిస్థితి ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా గుడిలోకి రానిరా, ఎవడు చెప్పాడు గుడిలోకి రానిరని? హిందువులైతే గుడిలోకి వెళ్ళొచ్చు, దళితులంతా క్రైస్తవులు అసలు ఎవరో చెప్పారు అంటే దళితులని వీళ్ళు ఏ రేంజ్లో వాడుకున్నారో మీరు అర్థం చేసుకున్నాను. ఇక నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి ఏదో ప్రెస్ మీటో లేదా చిన్న వీడియో తీస్తున్నాడు, ఒక పేపర్ ప్రజెంటేషన్ ఏదో, అది చూపిస్తున్నప్పుడు వెనకాల క్రాస్తో ఉన్నటువంటి సిలువుతో ఉన్నటువంటి 2, 3 ఉన్నాయి అక్కడ. మరి ఏమన్నారు ఏంటో పేపర్ ఇటు చెప్పి చూపిస్తున్నాడు, ఈ లోపల మళ్ళీ ఫ్రేమ్ పెట్టేసరికి ఆ 3 ఎగిరిపోయినాయి అక్కడ. అంటే తీసేశారు. అంటే వీళ్ళు క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నా, జీసస్ని ప్రే చేస్తూ ఉన్నా అది జనానికి తెలియొద్దని, అంటే క్రైస్తవుని తక్కువ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు క్రైస్తవులని తెలిస్తే మరి ఇది ఎందుకు చిన్నతనం అనుకుంటారో నాకు అర్థం కావట్లా. మళ్ళీ పైకి హిందువులు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆమె సుబ్బారెడ్డి భార్య, సూపరస్వామి భార్య, ఆమె ఏంటి ఏకంగా విజయమ్మ ప్రేయర్ చేస్తేనే ఏదైనా శుభం జరిగితే మేము నమ్ముతాం, ఏదైనా సరే ఆమె తర్వాత అని చెప్పింది. అండ్ నిన్న అసలు బైబిల్ పట్టుకొని ప్రేయర్ చేస్తూ ఆమె కనిపించింది. అయినా సరే సుబ్బారెడ్డి ఈ చైర్మన్గా ఉన్నప్పుడు ఆమె అసలు వాళ్ళని వీళ్ళని ప్రశ్నలు వేయడం ఏదో చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, నేను క్రైస్తవాన్ని కానీ హిందీజన్ ఎక్కడ కూడా తప్పు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ నేను అంటలా. నేనేమంటానంటే వీళ్ళు నమ్మేదాన్ని బయటికి చెవట్లా, ఫాలో అయ్యేదాన్ని బయటికి చెవట్లా, బయట హిందీజం అంటారు, లోపల మొత్తం క్రైస్తవం. సో క్రైస్తవులను తక్కువ చేస్తున్నారు. అదేమంటే మీకు అర్థమవుతుందా? హిందువులలో కొంత మార్పు అనేది వచ్చిందండి, క్రైస్తవుల మార్పు రావట్లేదు వైసీపీ పట్ల. కనీసం ఇప్పుడుకన్నా మారండి. మరలా చెప్తున్నా, మీరు నిజంగా ప్రభు బిడ్డలు కనుక అయినట్టయితే గర్వంగా చెప్పుకుంటారు మీరు బయట, ఎస్ మేము జీసస్ నమ్ముతాం, వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అన్నట్టు అలా చెప్పుకుంటారు కదా మీరు. బట్ అక్కడ చెప్పు కదా వాళ్ళు. బట్ ఇళ్ళలో మాత్రం మళ్ళీ ప్రభు పటాలు, క్రాసులు అవన్నీ ఉంటూనే ఉన్నాయి. సో ఓట్ల కోసం హిందువులని, ఓట్ల కోసం క్రైస్తవులని, బయట వచ్చేసి మీ హిందువులు అంటే బిల్డప్ చూపించుకోవాలా, లోపల వచ్చేసి మన క్రైస్తవులు అన్నట్టుగా నమ్మాలా. ఏంటండి అసలు ఎంత దారుణంగా, ఎవరిని మోసం చేస్తున్నారు అసలు వీళ్ళు? కింద కామెంట్స్ చెప్పండి మీరు, వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు ఏంటో.